ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఏపీ ఐసెట్ 2024 కరెక్షన్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. సో అందులో మేజర్గా మనకి టూ టైప్ ఆఫ్ కరెక్షన్స్ అయితే ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందులో కేటగిరీ 1 కరెక్షన్, కేటగిరీ 2 కరెక్షన్. ఇప్పుడు దాని ఒక డిఫరెన్సెస్ నేను చెప్తాను. అసలు కేటగిరీ 1 కరెక్షన్ అంటే ఏంటి, కేటగిరీ 2 అంటే ఏంటి, సో రెండు ఎప్పుడు మనం చేసుకోవచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి షేర్ అయితే అవుతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఖచ్చితంగా, ఎవరైతే ఏపీ ఐసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో. ఇన్ కేసు ఏపీ ఐసెట్ గైడెన్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ చూస్తే ఏపీ ఐసెట్ 2024లో కరెక్షన్స్ మనకి టూ టైప్స్ ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2. సో కేటగిరీ 1 కరెక్షన్ చూస్తే ఇక్కడ స్టూడెంట్స్ కరెక్షన్ అయితే చేసుకోవడానికి వీలుండదు. సో స్టూడెంట్స్ జస్ట్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ ఒక మెయిల్ అయితే సెండ్ చేయాల్సి వస్తుంది కన్వీనర్కి. సో కన్వీనర్ ఆ ఒక డాక్యుమెంట్స్ని ఏదైతే మీరు మెయిల్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటుందో సో అవి వెరిఫై చేసి మీ కరెక్షన్ అయితే చేస్తారు. సో ఈ కింద ఇచ్చిన చూసుకుంటే టేబుల్లో ఇక్కడ మీ యొక్క నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్షన్ చేసుకోవాలి అంటే మీ యొక్క అటాచ్మెంట్ డాక్యుమెంట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్. ఆల్రెడీ నేను మెయిల్ ఎలా టైప్ చేయాలి, సో ఏం మెయిల్ ఉండాలి అని చెప్పేసి ఒక ఫార్మాట్ అయితే నా అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. లేదంటే మీరు టిఎల్ విజిట్స్ ఏపీ ఐసెట్ అని చెప్పి సెర్చ్ చేసినా మీకు డైరెక్ట్గా ఫస్ట్ లింక్ వస్తుంది. సో మీరు సెర్చ్ చేసి బ్రౌజర్లో ఆ ఒక మెయిల్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసి జస్ట్ కొంచెం మాడిఫికేషన్స్ చేసుకొని హెల్ప్ డెస్క్ apis@apsech.orgకి మెయిల్ అయితే చేయండి విత్ అటాచ్మెంట్. సో ఇక్కడ మీకు సిగ్నేచర్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ కానీ, కమ్యూనిటీ ఆర్ రిజర్వేషన్ కేటగిరీ రిలేటెడ్గా డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ టేబుల్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిన కేటగిరీ 1 కింద టేబుల్లో మెన్షన్ చేసిన ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో ఇవైతే మీరు చేయలేరు. సో ఖచ్చితంగా మీ యొక్క అటాచ్మెంట్ మెయిల్ చేయాల్సి వస్తుంది డాక్యుమెంట్. సో వన్స్ డాక్యుమెంట్ కనుక వ్యాలిడ్ అయితే సో కన్వీనర్ టీమ్ అయితే మీకు కరెక్షన్ అయితే అప్రూవ్ చేసి తొందరగా అయితే మీకు కరెక్షన్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు కేటగిరీ 2. కేటగిరీ 2 అంటే ఏంటి, అసలు ఎప్పుడు చేసుకోగలం చూస్తే కేటగిరీ 2 అంటే ఇది క్యాండిడేట్ మనం కరెక్షన్ అయితే చేసుకోగలుగుతాము. అది కూడా ఒక స్టిపులేటెడ్ టైం ఇవ్వడం జరిగింది, 28th ఏప్రిల్ నుంచి 29th ఏప్రిల్ వరకు. సో ఈ యొక్క టైంలో కరెక్షన్ విండో అనేది ఒక ఓపెన్ అవుతుంది. సో ఈ టైంలో మనం ఇక్కడ ఏదైతే టేబుల్లో మెన్షన్ చేసిన వేరియస్ టైప్ ఆఫ్ కరెక్షన్స్ ఉన్నాయో చూస్తే టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అపియరింగ్ అండ్ మీడియం ఇన్స్ట్రక్షన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మదర్స్ నేమ్, బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్, జెండర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. సో దీనికి రిలేటెడ్గా మీకు డాక్యుమెంట్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఎడిట్ చేసుకోవచ్చు, మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవంతా ఆన్లైన్లో ఉంటుంది. సో ఆ ఒక విండో ఓపెన్ అయినప్పుడు నేనే మీకు ఒక డెడికేటెడ్ వీడియోతో మీకు నేను చెప్తాను ఎలా కరెక్షన్స్ చేసుకోవాలని కూడా. బట్ కేటగిరీ 1 కరెక్షన్ వాళ్ళు ఎప్పుడు మెయిల్ పెట్టాలి అని చాలామంది డౌట్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ కేస్ మీరు కనుక ఈ యొక్క కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే సో ఇప్పుడే మీరు మెయిల్ అయితే చేయండి. సో మెయిల్ ఇప్పుడు చేస్తేనే మీకు ఒక తొందర రెస్పాన్స్ వస్తుంది. సో ఇన్ కేస్ మీరు లేట్ చేస్తే కనుక సో మీకు రెస్పాన్స్ టైం అనేది పెరుగుతుంది. సో మీకు అయితే టైం పడుతుంది కరెక్షన్ అవడానికి. సో ఎంత వీలైతే అంత తొందరగా మీరు మెయిల్ అయితే చేయండి డాక్యుమెంట్తో. సో ఓన్లీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కేటగిరీ 1 కరెక్షన్ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా వ్యాలిడ్ డాక్యుమెంట్ అవ్వాలి. ఇన్ కేస్ వ్యాలిడ్ డాక్యుమెంట్ కాకపోతే కన్వీనర్ టీమ్ రిజెక్ట్ అయితే చేస్తారు. సో ఇది మేజర్ పెట్టుకొని మీరు ఒక మెయిల్ అయితే సెండ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను, ఎలా కరెక్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెక్షన్స్ గురించి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఆర్ నన్ను ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ డిఎం చేయండి. సో దట్ మీకు నేను 100% హెల్ప్ అయితే చేస్తాను. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.